ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనములో యెషయా దైవజనుని ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మాటలు. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, దేవుని యొక్క మందిర విశిష్టతను, ఆయన సన్నిధి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఈ యొక్క అధ్యాయంలో పైన చెప్పినటువంటి ఆ యొక్క విధానంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో దేవుడు చెప్పిన ఆ యొక్క మాటలు గనుక మనం అంగీకరించినప్పుడు నిజమైన ఉపవాస ప్రార్థన అనేటువంటి దానికి దేవుడు ఎంత చక్కటి నిర్వచనాన్ని వాక్యంలో నుంచి దేవుడు మనకు తెలియజేశాడు. ఆ విధంగా నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి వచనంతో ముడిపడినటువంటి భాగాన్ని ఈ యొక్క గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ విధంగా క్రియాపూర్వకమైనటువంటి విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు మనము దేవుని ద్వారా దీవించబడి అనేకులకు దీవెనకరంగాను, దేవునికి మహిమకరంగాను మనం జీవించే వారంగా ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 61:10 అంటున్నాడు, యాజకుల పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించెదను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అని భక్తుడు రాస్తున్నాడు. ఈరోజు ప్రభువుని బట్టి మనం ఆనందించే వారంగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4లో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువులో ఆనందం మనకెంతో బలాభివృద్ధిని చేకూర్చేదిగా ఉంటుంది. యెహోవా యందు మీరు ఆనందించుట వలన మీరు బలం పొందెదరని నెహెమ్యా గ్రంథంలో దైవజనుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువులో నీవు ఆనందించినప్పుడు ఎంతో సంతోషం, సమాధానాన్ని పొందుకుంటావు. ప్రభు యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనంలో నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు అని యెషయా దైవజనుల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగున ప్రభువుకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించబడును గాక.